తెలంగాణలో టీపీసీసీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని కార్యవర్గాల కూర్పు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో గాంధీ భవన్లో రాష్ట్ర పరిశీలకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశీలకులు 3 దశలుగా టీపీసీసీ టాస్క్ ని నిర్దేశించారు. ఏప్రిల్ 25 నుంచి 30వ తేదీ వరకు జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలని టీపీసీసీ ఆదేశించింది. జిల్లా సమావేశాలకు బ్లాక్ మండల అధ్యక్షులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోటీ చేసిన అభ్యర్థులు, అదేవిధంగా ఏఐసీసీ, పీసీసీ ఆఫీస్ బేరర్లు, జిల్లా స్థాయి సీనియర్ నాయకులను ఆహ్వానించాలని సూచించింది. టాస్క్ 2లో భాగంగా అసెంబ్లీ, బ్లాక్ లెవెల్ మీటింగ్స్ నిర్వహించడం, టాస్క్ 3లో మండల మీటింగ్స్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ సందర్భంగా పార్టీ ప్రక్షాళనకు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు. పార్టీ పటిష్టతకు సంస్థాగత నిర్మాణం చాలా కీలకమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ విషయంలో పరిశీలకులుగా చేపట్టే కార్యక్రమాలు చాలా బాధ్యతగా చేయాలని సూచించారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు తెలంగాణలో పెద్ద ఎత్తున విజయవంతమవుతున్నాయని, ఈ కార్యక్రమాల విషయంలో ఏఐసీసీ అగ్రనేతలు హర్షం వ్యక్తం చేశారని చెప్పారు. కోఆర్డినేటర్లు తమకిచ్చిన బాధ్యతల్ని మంచిగా నిర్వహిస్తున్నారని, ఇకపై కూడా పరిశీలకులకు అప్పగించిన పనుల్ని మరింత చిత్తశుద్ధితో చేయాలన్నారు.